హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము బెండి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని వాష్ చేసుకొని మీరు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి తడి లేకుండా. ఆ తర్వాత ఇట్లా 4 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని చూడండి. అసలు బెండికి అసలు నేను తడే లేదండి. ఇట్లా శుభ్రంగా ఒక క్లాత్ వేసుకొని తుడుచుకున్నా అంటే తడి లేకుండా అంటుకోకుండా ఉంటాయి నీట్గా. ఓకే, అయిపోయినాయి. వీటిని వేసేస్తున్నా. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. కారం అండి, మీరు కారము తగినంత వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసాను, 1 స్పూను పసుపు, సాల్ట్ తగినంత వేసుకోండి. నేను ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నా. అలా చూద్దాం లాస్ట్లో. ఇది గరం మసాలా అండి. గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దు, ఒక 1/2 స్పూన్ అంతే. ఇది స్మాల్ స్పూన్, ఇంత స్పూన్స్ చాలు. మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి వామ్ని ఒక స్పూన్ వేసుకున్నా ఏం కాదు. 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూను, ఒక 1/2 స్పూను పెప్పర్, ధనియా పౌడర్, 1 స్పూన్ శనగపిండి బైండింగ్ కోసం అండి. ఇది శనగపిండి 6 స్పూన్స్ శనగపిండి వేసాను. బియ్యపిండి మన క్రంచీనెస్ కోసము 4 స్పూన్స్ వేస్తున్నాను. కలుపుకున్నాను. మేము ఆల్రెడీ బెండకాయలంతా నేను క్లాత్ వేసి తుడిచాను కాబట్టి అస్సలు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. వాటర్ వేసుకొని ఇలా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో కొంచెం వాటర్ వేయండి, ఎక్కువ వద్దు. ఇంకా మనకి ఒక 2-3 స్పూన్స్ వాటర్ సరిపోయాయి. ఇలా మొత్తము ఇలా కలుపుకొని మనకేమన్నా కొంచెం లిక్విడ్ అయినా ఏం ప్రాబ్లం లేదు. అంటే నేను ఫస్ట్ వేసిన కాకుండా ఇంకొక 2 స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసాను క్రంచీనెస్ కోసం. ఇలా చక్కగా ఇలా వేపేసాను. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇది సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము. నేను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఇలా చేతితో తీసుకొని ఇలా విడివిడిగా వేసుకోండి. మన ఆయిల్ వేడైపోయింది. మనకి సాంబార్లోకి, రసంలోకి బాగుంటాయి. సైడ్ డిష్గా, స్నాక్గా కూడా బాగుంటుంది సాస్తో కానీ అలా తింటే. బెండి ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీరు బాగా ఇలా క్రిస్పీగా కాల్చుకోండి. చూడండి, ఆల్రెడీ నేను చేసేస్తున్నాను. ఈ క్రంచీనెస్ రావాలి. ఇంకన్నీ తీసేద్దాము. మరీ మీరు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బ్లాక్గా మరీ నల్లగా కాల్చేవాకనే మాడిపోయినట్లు అయిపోద్ది. చాలు. మన బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా క్రంచీగా. ఇలా మరీ మార్చుకోకుండా ఇలా తీసి పక్కన వేసుకోండి. టిష్యూస్ వేసుకోండి, ఆయిల్ పిలుస్తుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. ఎంతో టేస్టీ మన బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనం రసము, సాంబారు, పప్పు వాటితో సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదా స్నాక్స్గా మనం సాస్ తీసుకొని టమాటా సాస్తో, కెచప్తో తినొచ్చండి. ఎంతో క్రంచీగా, క్రిస్పీగా మన బెండి ఫ్రై తయారైంది. ఈ బెండి ఫ్రై మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నమస్తే, నేను మీ స్వరూప. మళ్ళీ కొత్త